అదండి. ఒంగోలులో ఉంటదండి ఆమె. ఒంగోలు పుట్టాడనమాట. మనం ఏం కోరుకుంటాం? మీరేమై పుడతారండి? ఇప్పుడైతే మక్కినేపల్లి కోరుకుంటాం మనం నిజంగా. సరిగ్గా బస్సు రూట్ లేదు, సరిగ్గా ఆటోలు లేవు అనిపిస్తాయి. ఆ ఊరు కాదు గానీ, నరసరావుపేట గాని, ఏదైనా గుంటూరు గాని. అంతేనమ్మా? ఏం కోరుకుంటారు? అసలందరూ అత్తగారి ఊరు కోరుకోమంటే ఏమి చెప్పండి? మీరు అత్తగారి ఊరు మీరు ఏ ఊరు పోతారో కోరుకోమంటే మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా. మంచి ఊరు కోరుకోవాలి. ఆ రూట్ బస్సులు ఉండాలా, రైల్వే స్టేషన్ ఉండాలా. అలా మంచి ఊర్లో ఆవిడ పోదాం అనుకుంటాం మనం అత్తగారింటికి. కానీ మనం అనుకునేదో అదేదో గాని, మనం ఏదైతే అనుకోమో దానికి మనం పోవాల్సొస్తది కొన్నిసార్లు. నిజంగా యేసుప్రభు జీవితం అద్భుతం అండి. ఆయనకు తెలుసు ముందుగానే. ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, పోనీ ఎలా పుడతారు? మంచి హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలు, మంచి వసతులు. లేదండి. పేదరికంలో, బాగా పేదరికంలో, ఒక సామాన్య కుటుంబంలో పుట్టాలి. ఆయన యేసుప్రభుకు తెలుసు ముందే. ఆయన తెలిసి ఇష్టపడొచ్చాడు కావాలని. 2 చాయిస్‌లు. డబ్బుల్లో పుడతారా? పేదలో పుడతారా? మనల్ని ఏం చెబుతాం మనం? మిమ్మల్ని పుట్టిద్దాం అనుకుంటున్నాను భూమి మీన. ఇదిగో ధనవంతుల కుటుంబంలో పుడతారా? పేదలో పుడతారా? మీరు ఏం కోరుకుంటాం మనందరం కూడా? డబ్బున్న కుటుంబం కోరుకుంటామండి. ఉద్యోగస్తులు పిల్లలకు పుడతారా? మామూలు పిల్లలకు పుడతారా అంటే ఏం ఏం కోరుకుంటారు ఎవరైనా పిల్లలు? మామూలు పిల్లలు ఎందుకండి? ఉద్యోగాల పిల్లలకు పుడదాం కోరుకుంటాం మనం. కానీ మనకు ఆ ఛాన్స్ లేదండి. మనం ఇలాంటి వాళ్ళు తెలుసు కానీ దేవుడు ఆ ఛాన్స్ మనకి ఇవ్వకుండా ఆయన ఎక్కడ వెళ్ళి అక్కడ వేస్తారు అంతే. ఎక్కడ వేసినా అక్కడ మనం ఉంటాం గొప్ప సంగతి అండి. కానీ యేసుప్రభు గొప్పతనం ఏంటంటే ఆయనకు తెలుసు ఈ గ్రామం పుడుతున్న సంగతి ముందుగానే. అయినా సరే పుట్టాడండి. వచ్చాడండి ఆ గ్రామానికి. అంతే. యేసుప్రభు పుట్టిన గ్రామం బెత్లెహేము ప్రవచించబడింది ముందుగానే. 7 ఇంకొక 3 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. 3 పాయింట్లు ఉన్నాయి. హోషేయ గ్రంథం అదొద్దులేండి. హోషేయ అదొద్దు. యెషయా 53:4. యెషయా 53:4. 53:4 ఏముందండి అక్కడ? అది 3, 10, 4 వచ్చింది. ఆయన మన రోగములు భరించును. ఆయన మన రోగములు భరించును. రోగాలు భరించును. నిజంగా యేసుప్రభు మన రోగాలను భరించాడండి ఆయన. అది నెరవేరింది. అక్షరం నెరవేరిందా? అమలారా నా నిమిత్తం ఆడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల కోసం ఆడండి. నేను మీ కొరకు వచ్చాను. సరే మత్తయి సువార్తలో ఆ మాట చూడండి, అద్భుతంగా రాయబడింది నెరవేర్పు. ఆయన మన రోగములను భరించును. 8:17 అనుకుంటా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8:17. మత్తయి సువార్త మత్తయి 8:17. అర్థమైందండి. యెషయా గారు ముందుగా చెప్పేశారు ఏమని? ఆయన మన రోగాలు భరించును, మన వ్యసనాలు వహించును. వాస్తవానికి యేసుప్రభు చేసిన నేరం ఏంటండి? ఏ నేరం లేదు. మరి ఆయన శిక్ష ఎందుకు వేశారు? మనం చేసిన నేరం ఆయన మీద చేశారన్నమాట అండి. అనుకున్నటువంటి వ్యాధి ఆయన మీద వేసుకున్నాడు ఆయనండి. ఆయన తగ్గించేశాడు. మన వ్యాధి తగ్గించి ఆయన వ్యాధిగ్రస్తుడండి. వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడిగా, చూడనల్ని వాడుగా ఆయన తృణీకరించబడి మన కొరకు ఆయన అన్ని పాటలు పడ్డాడు. అలాంటి ప్రభువును జ్ఞాపకం చేసిన రోజు ఆదివారం మనం మానుకుంటామా? అంత భయంకర పరిస్థితి అండి అది. మన కొరకు శ్రమపడి, బాధపడి, ప్రాణం పెట్టి, మన వ్యాధులు ఆయన భరించి, మన వ్యాధి తగ్గిస్తే ఆయన జ్ఞాపకం చేసినటువంటి రోజు, పరిశుద్ధమైన రోజు ఆదివారం మనం ప్రార్థన మానేయడం ఎంత ధర్మం అండి అది? న్యాయం అండి అది? మరలా మనం దేవుడిని ఎలా ప్రార్థన చేస్తాం? దేవుడు అలా చేయి, ఇలా చేయి, కాపాడు ఎలా ప్రార్థన చేయాలి? ఏ మొఖం పెట్టుకుని ఆడతారు దేవుని దగ్గర?
నా ప్రియకుమారుని జ్ఞాపకం చేసుకొని నా కొరకు మన కొరకు వచ్చిన ఆయన మనం మర్చిపోతే ఎలాగండి? కాబట్టి ఆయన మన రోగములు భరించును, మన వ్యసనాలు వహించాడండి ఆయన. అలాగే యెషయా 6:9 చూడండి ఒకసారి. 6:9. యెషయా 6:9. యెషయా 6:9. క్రీస్తు కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. యేసుప్రభు పుట్టినప్పుడు, యేసుప్రభు పెరిగినప్పుడు, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన జీవిత కాలంలో ఎలా ఉందండి పరిస్థితి? యేసుప్రభు జీవితకాలం ఎంతండి భూమి మీద? మరి బాబు ఏం చేస్తారు చెప్పు? కన్ఫర్మేనా? వెరీ గుడ్. అంటే ఈ 33 సంవత్సరాలు వాతావరణం చెప్పాడండి అక్కడ. చూడండి ఒకసారి 6:9లో. క్రీస్తు కాలంలో ప్రజల స్థితి. ఈ స్థితి అప్పుడే ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ప్రజలు వింటున్నారు లేదు వాక్యాన్ని, కానీ గ్రహిస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా కానీ తెలుసుకుంటున్నారా? వినటం మట్టుగా విందురు కానీ ఎంత మాత్రం గ్రహించలేకపోతున్నారంటండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 13 నుంచి 15. మత్తయి సువార్త 13. మత్తయి 13, 13 నుండి 15. నిజంగా ప్రజలు వాక్యం వింటున్నారు కానీ మారట్లేదండి. సంవత్సరం అంతా వాక్యం ఉన్న తర్వాత మన జీవితాల్లో ఏదైనా ఇదిగో నేను ఇది మార్చుకున్నాను మీరు చెప్పడానికి మీకు ఏమన్నా సోర్స్ ఉందా? ఇప్పుడు చెప్పొద్దులే, రేపు 30 తారీఖు చదువురు కానీ చూద్దాం ఆయన ఎవరు చెప్తారో. ఈ సంవత్సరం అంతా నేను వాక్యం వినటం వల్ల, ప్రార్థన రావడం వల్ల, దేవుడి కృప వల్ల ఇదిగో నాకు ఇంత ఉన్నటువంటి ఈ చెడు, ఇలాంటి ఈ బ్యాడ్ హ్యాబిట్ ఇది నేను మానుకున్నాను అని చెప్పడం మీకు దగ్గర ఏమైనా ఉందా అన్నాను నేను. ప్రశ్న అర్థమైందమ్మా? పురుషులు అర్థమైంది ప్రశ్న? అప్పుడు అర్థమైందా? చదువుతావా రేపు 31 తారీఖు చదువుతావా? అర్థమైందన్నావు కదా మహేష్? అర్థమైంది చెప్పి ప్రశ్న అర్థమైందా? ఈ సంవత్సరం అంతా 24 వాక్యం అన్నా నేను, నాలో ఉన్న లోపాలు నాకు అర్థమైనాయి, ఇదిగో నాలో ఒక బలహీనత ఉంది, దీన్ని నేను విడిచిపెట్టగలిగాను, దీన్ని నేను మార్చుకోవాలని చెప్పగలిగే ఉందా మన దగ్గర? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించుకోండి. దేవుడి కృప వల్ల, దేవుడి దేవాలు ఇలా ఉండే, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇదిగో ఇలా నేను మారగలిగాను, ఇలా నేను మార్చుకున్నాను. ఒకప్పుడు అలాంటి స్థితి నాది. ఏమి లేదు, కనీసం ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి మనం అండి? టైంకి రావాలండి. అది మార్పు కదండి. ఇక నేను ఎన్నిసార్లు చెప్పినా నేను ఆలస్యంగా వస్తే దున్నపోతు వర్షం పడ సామెత చేయకూడదు. తెల్ల పశువుకి దున్నపోతుకి వ్యత్యాసం తెలుసు కదండి. చురుకులు పడితే ఏది ముందు లోపలికి వెళ్తే అవసరం అయితే తెల్లగోట్లు చురుగ్గా ఉంటాయి అంటండి. అంటే ఏదైనా ఒక పని మనం స్పందించాలండి. సంవత్సరం అంతా వాక్యం ఉన్నాము, మనకి ఏమర్థం అవ్వాలి? ఇన్నిసార్లు చెప్పాను నేను ఈ విషయం ఎందుకు ఇలా ఉంటున్నాను, ఈసారి మాత్రం ఇలా ఉండకూడదు నేను అని ఏదైనా ఒక తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి, ఒక ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్పాడు సహోదరుడు మనకి, గురువారం క్లాసుకు మానుకోబాకండి, మంగళవారం క్లాసుకి రండి, బైబిల్ క్లాసుకు. నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, బలహీనత ఏంటి, దేవుడి వల్ల ఈ సంవత్సరం మాత్రం దేవుడి కృపలు నేను మానుకోకూడదని తీర్మానం చేసుకోండి, నిర్ణయం చేసుకోండి. బైబిల్ చదువు మొదలు పెడతాం కాసేపు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ఇంక బ్రేక్ వేస్తారు. ఇక బ్రేక్ వేసి కదలదండి ఇంకా నుంచి. తర్వాత మళ్ళీ ఎప్పుడు సగం చదువుతారు, మళ్ళీ ఎప్పుడు సగం చదువుతారు. జనవరి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ఎంతమంది బైబిల్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు? శ్రావణి ఒక చెయ్యి. ఇంకా ప్రశ్నల్లా ఆ బైబిల్ 2024 పూర్తిగా వస్తుందా? రేపుగా రెడీగా ఉంది. ఇంకా మేము బైబిల్ మొత్తం కలిపి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న పని చేద్దాం. చదవని వాళ్ళకి మనం గిఫ్ట్ ఇద్దాం అంతే. కృపార్థం గారు ప్రశ్నార్థమైందిగా?
వాళ్ళకి మంచిగా బైబిల్ పూర్తి చేసినందుకు వాళ్ళు మనం అభినందించి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలండి. అది ధర్మం. కొంచెం మనం ప్రయత్నం చేద్దామండి. ఇంకెవరు పూనుకున్నారా? ఇంకో ప్రశ్న. పూనుకొని సగం దాకా జాగిపోయిన ఎంతమంది ఉన్నారు? మొదలుపెట్టి బ్రహ్మాండం మొదలుపెట్టి హఠాస్తంగా సగంలో బ్రేక్ వేసిన వాళ్ళు. రాజ్యం యథార్థం ఒప్పుకుందామా? సంతోష్, అబ్రహాం సగం సగం. నువ్వు కూడా అమ్మా అన్నం కూడా సగం పెట్టండమ్మా, సగం పెట్టి ఆపేయండి సరిపోతుంది, అప్పుడు అర్థమవుతుందండి. ఆ సగం ఆపొచ్చండి, ఏ పని మొదలుపెట్టి సగం ఆపొద్దు. అందుకే రాజు అంటున్నాడు, అందుకనే సగం ఆస్తికి ఆపాడు కానీ చెప్పలా. అంతేనా? అది పెట్టలేదా? సగం ఆపేవు కదా. సగం ఆపకూడదండి దయచేసి. ఈ సంవత్సరం కొంచెం గట్టిగా తీర్మానం చేసుకోండి. మరలా మీ పేపర్ ఇస్తాను నేను 31 తారీఖు నాడు. మొదలు పెడదాం, అందరికి మొదలు పెడదాం. కొత్త వాళ్ళు మొదలు పెట్టండి ఎవరు ఈసారి. సంవత్సరం అయిపోయి బైబిల్ పూర్తి చేయండి. చాలా ఈజీ అండి బైబిల్ చదవటం, మీరు ప్లాన్ చేసుకుంటే. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఎన్ని విషయాలు తెలుస్తాయి. యశ్వాని అసలు సగంలో కొంచెం ఆగిపోయావు. 3 రూపాయలు స్టార్ట్ అయ్యి 7 పళ్ళకి వచ్చావా? పిట్టమల్లోకి వచ్చావా? ఇమ్మడారం అక్కడ బాణగిరి వచ్చి చాలా మంది చేశారు. బాణగిరిలో ఆగిపోయి చాలా మంది ఉన్నారండి కదండి. నేను మొదలుపెట్టే కానీ నాకు అన్ని బ్రేకులు పడ్డాయండి. బ్రేకులు ఎందుకంటే ఒక రాజు 2-3 రోజుల పాటు ప్రయాణాల బ్రేకులు అలా బ్రేకులు పడుతున్నాయి. ఇది ఏది ఏమైనా సరే మనం సాగులు చెప్పుకోకుండా కొంచెం ప్రయత్నం చేద్దామండి. ఆ స్థితి కొద్దిగా మార్చుకుందాం. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇలా ఉందాం, అది అంతే, ఏం లేదు. కొంచెం మెరుగుపడదాం, గట్టిగా తీర్మానం చేసుకుని ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో బైబిల్ అంతా చదువుదాం ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. మీకు నేను ఇస్తాను పాంప్లెట్లు. ఎంతమంది కావాలో చెప్పండి, పోయేటప్పుడు మీకు రెడీ చేసిస్తాను నేను. ఇంకొక 2 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. అంటే ఏమి లేదు, ఒక నిర్ణయం చేసుకుని చేయగలరండి, లేకపోతే చేయలేరండి. మామూలుగా ఉంటే నేను ఎందుకు చేయకూడదు అనుకోవాలండి. ఓకే, 78వ కీర్తన 2వ వచనం. 78:2. కీర్తన 2. ఆయన ఉపమానాలు బోధిస్తాడు. ఆయన ఉపమానం బోధిస్తాడండి. ఆయన ఉపమానములు బోధించును. యేసుప్రభువు చెప్పే బోధ కూడా ముందుగానే ప్రవచించబడిందండి. ఆయన ఇలా బోధ చేస్తాడని. యేసుప్రభువు చాలా ఉపమానాలు చెప్పారండి ఆయన. ఎందుకు ఉపమానాలు? ప్రజలందరికీ అర్థం. ఒకసారి వచనం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 33-34. మత్తయి 13, 33, 34. 13, 33, 34. ఆయన జగత్తు పునాదికి ముందే నియమించబడెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:20. ఇప్పుడు ఒక విషయం గమనిద్దాను. ఆయన ఎప్పుడో నియమించబడ్డాడు ముందుగానే. అంటే ఒకటి ఆయన చేసుకుంటూ వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన గురించి ఏమైతే రాయబడినాయో అవన్నీ కూడా నెరవేర్చాడు. ఇప్పుడు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి దేవుడు చెప్పి నెరవేర్చాడు లేదా? అన్ని నెరవేర్చాడు. దానివల్ల ప్రతిఫలం ఏంటి? ఇప్పుడు రిజల్ట్ ఏంటి అది చెప్పండి. అది చెప్పేసి మనం ఈ పాటని ముగించేస్తాం. సరే, ఇంకోటి ఏమని చెప్పండి. మత్తయి సువార్త 17 చదివి చెప్పండి. యోహాను సువార్త 17:4 చదివి చెప్పండి. ఒక పర్త ముగింపు మాట. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి తన గురించి ఏమి రాయబడిందో అవన్నీ నెరవేర్చాడు. దానివల్ల జరిగినటువంటి ప్రతిఫలం, జరిగిన గొప్ప మేలేండి. ఏం జరిగింది?
నాకు ఇప్పుడు మొత్తం రాయవద్దు నేను. నాకు ఒక మాట చెప్పండి. అట్లాగండి అట్లాగండి. అట్లా పోయిన అబ్రహం మాట సెంటెన్స్ పూర్తయిందా? సంపూర్ణంగా నెరవేర్చి ఆల్రెడీ. దానివల్ల ప్రతిఫలం మనం చూస్తున్నాం. తండ్రిని మహిమపరిచాడు అంతే. అది దేవుణ్ణి లేకుంటే తండ్రి అయిన దేవుణ్ణి, తండ్రి అయిన దేవునికి ఏం కలిగిందండి? మహిమ. తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది. దేన్ని బట్టి? యేసుప్రభు వారు తన జీవితంలో ఆయన గురించి ఏమి రాయబడినాయో అవన్నీ నెరవేర్చడం ద్వారాగా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ మనము కూడా దేవుని మహిమపరచడం ఏం చేయాలి? సరిగా ఎవరైనా చూద్దాం, చెప్పగలిగితే ముగించేసుకుందాం. నేను ఒక 5 నిమిషాలు పొడుగుతుంది టైం. ఇప్పుడు మనం ఒకవేళ దేవుని మహిమపరచాలనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. నేను దేవుని మహిమపరచడం నేనేం చేస్తే సరిపోద్ది? మన గురించి ఏమి రాయబడింది బైబిల్లో? మనం ఏం చేస్తే దేవుని మహిమ వస్తుంది? దేవుని కుమారులు అవటమేనండి ఆయన కోరుకునేది. దేవుని సంకల్పం ఏంటి? అనేక మంది కుమారులు కావాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వాక్యం విని బాప్తిస్మం పొంది దేవుని కుమారులు అవుతారో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. నువ్వు దేవుని కుమారులు కాకుండా నువ్వు చప్పట్లు కొట్టు, వాద్యాలు, పండగలు చేయి, తిరణాలు చేయి, దేవుని మహిమ రాదు. అదండి పాయింట్. యేసుప్రభు గురించి ఏమి రాయబడిందో అవన్నీ ఆయన చేశాడు, దేవుని మహిమపరిచాడు. ఈరోజు మన గురించి ఏమి రాయబడింది? తిమోతి పత్రికలో రాయబడిందండి, మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. 2:4 తిమోతి పత్రికలో, 1 తిమోతి. అంటే మనుషులందరూ రక్షణ పొందితే దేవునికి ఏమొస్తుంది? మహిమ. కాబట్టి దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే చప్పట్లు కొట్టడం కాదు. చాలా మంది చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, ఇంకా కొట్టండి, మీకు చేతులు ఉండలేవా, దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ రాదు. నువ్వు రక్షణ పడి దేవుని మహిమ వస్తుంది. మీరు రక్షణ పొందండి. అదండి. కాబట్టి యేసుప్రభు గురించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో అక్షరాల యేసుప్రభు నెరవేర్చాడు భూమి మీదకి వచ్చి. అందుకే వచ్చాడు ఆయన. అంత తప్పించి ఇంకా వేరే కారణం కాదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగానే మీ అందరికీ వందనాలు తెలియబడుతుంది. మనం కూడా అలాగ దేవుడు కోరినట్టు ప్రభుత్వం రక్షించబడి రక్షణలో దేవుని కుమారులకు భూమి మీద ప్రభుత్వం దేవుడు సంతోషపడతాడు, మహిమపరచబడతాడు. దేవుడు సమస్య సహోదరులకు వందనాలు తెలియజేస్తుంది. అందరికి వందనాలు.